నమస్తే అండి. మన వంటలు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన పప్పు టమాటో ఎలా వండాలో చూద్దామండి. దీనికోసం నేను ఒక అరకప్పు వరకు కందిపప్పు తీసుకున్నానండి. ఈ కప్పుతో అదే కప్పుతో కప్పున్నర వాటర్ యాడ్ చేసుకోవాలండి. దీనిలో ఇలా పొడవుగా చీరుకున్న ఉల్లిపాయలు, ఒక 5-6 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసుకోవాలండి, మనం కారం యాడ్ చేయం కాబట్టి. అదేవిధంగా కరివేపాకు, అరకప్పుకి 1 కప్పు వరకు టమాటాలు తీసుకోవాలండి. ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఒకవేళ సరిపోకపోతే తర్వాత కలుపుకోవచ్చండి. మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. చిన్న గోళికాయ అంతా చింతపండు తీసుకుని ఇలా రసం పిండుకుని దీనిలో యాడ్ చేసుకోవాలండి పప్పులో. దీనివల్ల టేస్ట్ బాగుంటుందండి. ఇవన్నీ యాడ్ చేసాక బాగా కలుపుకోవాలండి ఒకసారి. మీరు ఇప్పటివరకు నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అని వస్తుంది, దాన్ని టచ్ చేయండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. మరీ ఎక్కువగా విజిల్స్ వస్తే పప్పు బాగా మెత్తగా అయిపోతుందండి. చూసారా, రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి పోపు రెడీ చేసుకుందామండి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి దీనిలో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 5-6 వెల్లుల్లి రేఖలు, ఇవి వేగిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. అదేవిధంగా కరివేపాకు, ఎండుమిర్చి కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. పోపు కొంచెం దోరగా వేగితే బాగుంటుందండి, మరీ మాడిపోకూడదు. చిటికెడు ఇంగువ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు పోపులో మనం రెడీ చేసుకున్న పప్పు యాడ్ చేసుకోవాలండి. చూసారా, కమ్మనైన పప్పు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా మరిన్ని వీడియోల కోసం మన వంటలు మీకోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి.